హాయ్ అండి, ఈ సంక్రాంతికి అయితే మనం వేడివేడిగా నాటుకోడి పులుసు అయితే చేసేసుకుందామా. ముందుగా చికెన్ అయితే కడిగి నీట్గా అయితే పక్కన పెట్టేసుకోండి. టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. నానబెట్టిన కాజు, నానబెట్టిన గసగసాలు, అలాగే కొన్ని కొబ్బరికాయ ముక్కలను అయితే మనం నీట్గా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా అయితే పక్కనైతే పెట్టేసుకోండి. స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే చిల్లీని, ఆనియన్ని వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా అయితే ఉంచండి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోండి. టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం పసుపు, బాగా అయితే కలుపుకోండి. అలా మూత పెట్టి కొంచెంసేపు అయితే ఉడకనిద్దాం. తర్వాత కొంచెం అయితే కారం వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. తర్వాత అయితే కుక్కర్ మూత అయితే తీసి కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకునైతే యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేయండి. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీకు ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, అలాగే నాన్స్లోకి, రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.